ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు. తన పేరు రామయ్య. రామయ్య రోజు కట్టెలు కొడుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. రామయ్య ఒకరోజు అడవిలోకి వెళ్ళి చెరువు గట్టు పైన ఉన్న చెట్టును కొట్టడం ప్రారంభించాడు. పొరపాటున రామయ్య గొడ్డలి చెరువులో పడిపోయింది. రామయ్య చెరువు గట్టున కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. రేపటి నుంచి నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, గొడ్డలి లేకుండా, కష్టం చేయకుండా అని. అప్పుడే చెరువులో నుంచి ఒక దేవత బయటికి వచ్చింది. రామయ్యతో ఇలా అంది, రామయ్య, నువ్వు ఏమీ బాధపడకు, నేను నీ గొడ్డలి తెచ్చాను, చూడు, ఈ గొడ్డలి నీదేనా అని ఒక బంగారు గొడ్డలి చూయించింది. రామయ్య, ఈ బంగారు గొడ్డలి నాది కాదు అని అన్నాడు. దేవత నీళ్ళల్లోకి వెళ్ళి ఒక వెండి గొడ్డలిని పట్టుకొని వచ్చింది. రామయ్యని అడిగింది, ఈ గొడ్డలి నీదేనా అని. రామయ్య, ఈ గొడ్డలి నాది కాదు అని చెప్పాడు. దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళి ఒక ఇనుప గొడ్డలి పట్టుకొని వచ్చింది. రామయ్యనే అడిగింది, ఈ గొడ్డలి నీదేనా అని. రామయ్య చెప్పాడు, ఈ గొడ్డలి నాదే అని. దేవత రామయ్య నిజాయితీకి మెచ్చుకుంది. రామయ్యకు 3 గొడ్డల్ని ఇచ్చింది, బంగారు, వెండి, ఇనుప గొడ్డల్ని. రామయ్య ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చేశాడు. ఊళ్ళో అందరికీ ఈ జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్, సబ్స్క్రైబ్ మా ఛానల్కి లైఫ్ని ఇస్తుంది.